పేరండి? ఆలూరి విఠల్ బాబు అండి. సార్ ఏం చేస్తారు? నేను ఆటో నగర్ వెల్డింగ్ వర్క్ లేబర్ కాంట్రాక్ట్. సార్ మీరు ఆటో నగర్ అంటా ఉన్నారు. ఏంటి సార్ మీ దగ్గరికి చాలా మంది కూడా వస్తూ ఉంటారు. అసలు నార్మల్ పీపుల్ గాని, లేదా రాజకీయ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా మంది వస్తూ ఉంటారు. ఏం చెప్తున్నారు సార్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు గాని, లేదా మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు అసలు? నా ఉద్దేశంలో ఈ ప్రభుత్వం అనేక రకాల గత 5 ఏళ్లలో ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మేము చాలా కష్టాలు పడ్డామండి. యువత కానీ ఆటో నగర్లో కరెంటులో కానీ పనులు లేకే కానీ ఏదైనా కానీ చాలా ఇబ్బంది పడ్డాం. ఈరోజు కష్టపడి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిందండి. మాకు చాలా సంతోషం ఈ ప్రభుత్వం వచ్చినందుకు, బాబు గారు వచ్చినందుకు. మరొక్కసారి రేపు ఆయన పెట్టిన పథకాలు పోలవరం కంప్లీట్ అవ్వాలని ఆశిస్తున్నాం. అలాగే అమరావతి ఆయన ముద్దు బిడ్డ, దాన్ని స్టాండర్డ్గా లోక్సభలో ప్రవేశపెడుతున్నారు, అది అవ్వాలని మా కోరిక. అలాగే అమరావతిలో అనేక రకాల అభివృద్ధి చెందుతూ ఆయన ఇంకొక 5 ఏళ్ళు వస్తే మా పిల్లలకి భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీరే కానీ, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఈ ప్రజలందరికీ నేను తెలియజేస్తూ ఇంకొకసారి మా బాబు గారికి అవకాశం ఇస్తారని నేను నార్మల్గా మాట్లాడుతున్నాను. అంటే సార్ గెలిచిన ఈ 20 నెలల కాలంలోనే అసలు చంద్రబాబు కానీ, ఇటు లోకేష్ కానీ అసలు ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ప్రజల గురించే ఆలోచించే తత్వం అసలు తండ్రి కొడుకులు ఇద్దరికీ లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు గత పాలకులు. ఏం చెప్తారు మీరు? ఈ అభిప్రాయం కరెక్ట్ కాదండి. నేను కూడా అదే అభిప్రాయం వచ్చింది. కానీ నేను ప్రజల్లో తిరుగుతూ ఉంటాను, ప్రజలు నా దగ్గరికి వస్తారండి. గత 40 ఏళ్ళ నుంచి నాకు కాస్త ఆలోచన ఉన్నది. అయితే సామాన్య ప్రజడికి కావాల్సింది అభివృద్ధి కావాలండి. వాళ్ళ పిల్లలకి సంక్షేమ పథకాలు అందాలండి. అలాగే తల్లి వందనం ప్రతి ఒక్క కుటుంబానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది విద్యార్థులకు వేసాడు ఒక ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడేనండి. అలాగే నిన్నగాక మొన్న కాలేజీలో ఫ్రీజు కింద వాళ్ళ సర్టిఫికేట్ల కింద ఇంత డబ్బు కోట్లు రిలీజ్ చేసిన ఆయన ఒక్క లోకేషేనండి. ఇలాంటి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం మేము. అయితే సామాన్య ప్రజడికి కావాల్సింది భవిష్యత్తులో ఉపయోగపడే పనులు చేస్తున్నారండి. కాకపోతే 100కి ఒక 10% ఈ పార్టీలు మాటలిని అటు వెళ్తున్నారే తప్ప బాబు గారిని కాదనే ఉద్దేశం ఎవరికీ ఉండదండి. భవిష్యత్తులో మంచి పనులు చేసేది ఒక్క బాబు గారే. ఈరోజున మీరు సామాన్యుడిగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సామాన్యుల తరపున ఉన్నాను, సామాన్యుల తరపున ఈ ప్రభుత్వం విమర్శిస్తా అంటున్నారు. మరి ఇప్పుడు చూసినా మరి విమర్శించేటప్పుడు మరి ఈ రోజున అసెంబ్లీ జరుగుతుంది, మరి అసెంబ్లీకి వెళ్ళాలి కదా సార్? మరి ఒకటండి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను సామాన్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా అతని ఆలోచనలు, అతని విధానాలు మానుకుంటేనే అతనికి భవిష్యత్తు ఉంటుందండి. లేకపోతే ఈ ప్రజల్లోనే అతనికి విరక్తి పుట్టి అతన్ని దూరం చేసుకునే పరిస్థితి ఆయనే తెచ్చుకుంటున్నాడు. కనుక ఇప్పటికైనా సరే ఆలోచించుకోమనండి. భవిష్యత్తులో ఆయనకు అవకాశం ఉంటుంది. లేకపోతే 11 సీట్లలో కనీసం 1 సీటు కూడా వచ్చే అవకాశం ఉండదు. అసెంబ్లీ అంటే మనకి సాక్షాత్తు ఒక గుడి, ఒక దేవాలయం లాంటిది. దాంట్లోకి మనం వెళ్ళాము అంటే మన సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళాలండి. ఆ సమస్యలు చెప్పుకుంటే ఆ నియోజకవర్గంలో సమస్యలు తీరుతాయి. అవి ఏమీ చెప్పకుండా టైంపాస్ చేయడానికి ఆ 11 నిమిషాలు మాట్లాడి, ముఖ్యమైన విషయం ఏమిటంటే నా ఆలోచనలో గవర్నర్ ప్రసంగం అంటే చాలా అదృష్టం అండి. అది వినటానికి ఆయనగా చాలా అదృష్టం చేసుకున్నాడు కాబట్టి వినగలుగుతున్నాడు. అయినా ఆయనకి అభినందనలు తెలియజేయకుండా అప్పటికప్పుడు 11 నిమిషాలు ఉండి వాళ్ళతో పాటు వారి అనుచరులను కూడా తీసుకెళ్తాం చాలా పద్ధతి మంచిది కాదండి నా అభిప్రాయం. ఇప్పటికైనా ఆయన మార్పు రావాలని కోరుకుంటున్నామండి. సార్ మరి ఈ రోజున తమ్మినేని సీతారాం గారు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గృహం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, లాఠీ చార్జీలు జరుగుతున్నాయి, మొత్తం లూటీలు జరుగుతుంది. ఇది రెడ్ బుక్ పాలన లేక రాష్ట్ర పాలన అని చెప్పి తమ్మినేని సీతారాం గారు మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు సార్ మీరు దాని గురించి? నేను కామన్గా ఒక పీపుల్గా మాట్లాడేది ఏంటంటే, గతంలో అనేక రకాల బాధలు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. 100కి 90% బాధలు పడ్డారండి. ఈరోజు బాబు గారి టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైంలో 1-2 తప్ప 99% ప్రజలకు ఇబ్బంది లేకుండా లాండ్ ఆర్డర్. తెలుగుదేశం పార్టీలో ఒక ఆయన వైఎస్ భారతీ గారిని విమర్శించాడని చెప్పి ఉద్దేశంతో ఎమ్మటే కేసు బుక్ చేయమన్నారు చంద్రబాబు నాయుడు గారు.
అలాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకుంటున్నారు మా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ రోజు గత 5 ఏళ్లలో అనేక రకాల అక్రమాలు జరిగినాయి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి 2000 మంది పోలీసులను పెట్టి భయభ్రాంతులను చేసి చుట్టుపక్కల వాళ్ళకి అతను అరెస్ట్ చేశారు. కారణం ఏమీ లేదు అక్కడ. జగన్ గారు మాట వినలేదని, లేకపోతే ఆయన మాట శిశావహించలేదని చేయటమే. అలాగే ముఖ్యంగా గతంలో చంద్రయ్య గారు అనే ఒక ఆయన ఉన్నాడండి. ఆయన టీడీపీ పార్టీ అభిమాని కార్యకర్త. ఆయన జగన్కి వినలేదని చెప్పి పబ్లిక్లో గొంతు కోశారు జగన్ అనకపోతే. అలాంటివి చాలా చేశారండి. ఈయన అసలు అలా చేసే ప్రసక్తే ఉండదు. నాకు తెలిసి కూడా లా అండ్ ఆర్డర్లో మటు ఖచ్చితంగా పాటిస్తారు. అటు మహిళలకు కానీ, ఇటు యువతకు కానీ, ఇటు ఓల్డ్ ఇది కానీ పెన్షన్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి 4000 చేస్తానన్నాడు. పాపం పెన్షన్ వాళ్ళు ఆశపడ్డారు, రాగా 4000 వస్తాయని. అలా ఇవ్వకుండా దాన్ని ఏం చేశాడు, 250 అలా 5 సంవత్సరాలు చేశాడు. బాబు గారు అలా అనలా, ఒక్కసారి మీకు 1000 పెంచుతానన్నాడు. 4000 అలా ఇచ్చేశారండి. 3 నెలలు అదనంగా ఇచ్చారండి. ఇది ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని అలా అనేక రకాల చేస్తున్నారు. అలాగే మహిళలు ఇబ్బంది పడుతున్నారండి చాలా. ఒక పని మనిషి ఉంటుంది, ఆ అమ్మాయి టౌన్కి వెళ్ళి ఆ ఇంట్లో పనిచేసి ఇంటికి రావాలంటే 200 అవుతున్నాయి. ఆ జీతం వచ్చేదేమో 5000 10,000 వస్తాయి. 200 అంటే 6000 అవుతాయి బస్సులకి. ఆ అమ్మాయి ఎంత నష్టపోతా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బాబు గారు బస్సు ఫ్రీ మహిళలకి అది అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నారండి. దాంట్లో చాలా మంచిది ఉంది. అలాగే మన యువతకి మన అమరావతిలో కానీ, వైజాగ్లో కానీ, అలాగే కర్నూలులో కానీ కార్యక్రమాలు చేస్తే మన పిల్లలు బయట రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోక్కర్లేదండి. అదొక్కటి బాబుగా చేస్తాడని మేము ఆశిస్తున్నాం. సార్, మరి మీరు ఈ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది, ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తున్నారని చెప్పి మీరు మాట్లాడుతుంటే, కానీ నేను బొత్స సత్యనారాయణ గారు కానీ లేదా వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు వచ్చి మొత్తం మోసపూరిత హామీలు ఇచ్చాడు, అసలు ఇచ్చిన మేనిఫెస్టో వేరు చేస్తున్నది వేరు అని చెప్పి వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు హామీలు నెరవేర్చట్లేదా? నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రల్లో ప్రతి వాళ్ళకి నేను అది చేస్తా ఇది చేస్తానన్నాడండి. కానీ ఆయన వచ్చిన ఈ 5 ఏళ్లలో ఆయన సొంత ఏజెండా అమలు చేసుకున్నాడు. సొంత ఏజెండా అంటే వాళ్ళ అనుచరులు బాగుపడటానికి. బాబు గారు అలా కాదండి, వాళ్ళ అనుచరులను పక్కన పెట్టి, అవసరమైతే బాబు గారిని నమ్మినోళ్ళు కూడా పక్కన పెట్టి ముందు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. దీని ప్రభావం అంటే బాబు గారు ఈ 5 ఏళ్ళు చేస్తే కనీసం 30 ఏళ్ళు కనబడుతుందండి ఆ లాభాలు. అది ఆలోచించాలండి. అంతేగాని క్షణికమైన ఆవేశంలో మనం ఎవరూ వెళ్ళకూడదు. అది నా అభిప్రాయం. 2029లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తారు. 2029లో ఇటు వరుసలో గెలిచేది మేమే అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఒక సామాన్యుడిగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే సపోర్ట్ చేస్తారా సార్ మీరు? ఎట్టి పరిస్థితుల్లో చేయమండి. నేను ఒక కామన్ పీపుల్గా నా ఆలోచన విధానాలను బట్టి ఆయన పాదయాత్ర చేస్తే ప్రజలను మోసం చేయటమేనండి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదండి. గతంలో చేశాడు, అందరి దగ్గరికి వచ్చాడు అన్నారు, వచ్చాడు, పరిపాలన చేశాడు. అది ఎంత అక్రమాలేనండి. అప్పుడు జరిగింది కూడా చాలా అక్రమాలు. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అవ్వాతాతలను ఎక్కువగా ఉద్దేశించి ముద్దులు పెట్టడం కానీ పాదయాత్ర చేయడం కానీ చూసాము. మరి ఈ రోజున మీలాంటి పెద్ద వయసు ఆయన సపోర్ట్ చేస్తారు, నాకు వాళ్ళే పెద్ద పెట్టేసి గెలిపిస్తారు అంటున్నారు. మరి ఏంటి? అది మటుకు జరగదండి ఎట్టి పరిస్థితుల్లో. ఆయన టైంలో 5 ఏళ్లలో పెన్షన్లు ఇచ్చింది ఒక్క 2 ఏళ్ళేనండి నాకు తెలిసి. నాకు 67 ఏళ్ళు. కతిమా 3 ఏళ్ళు అప్లికేషన్ పెట్టుకోమంటమే ఆఫీసుల చుట్టూ. ఈరోజు 5 లక్షల అప్లికేషన్ మిగిలిపోయి ఉన్నాయండి ఆయన టైంలోనే. ఈ 5 లక్షలు ఇవ్వాలా బాబు గారు, ఇప్పుడు కొత్తగా ప్రెజెంట్గా వచ్చిన 2 లక్షలు 3 లక్షల మందికి ఇవ్వాలా అనే ఆలోచనలో ఆయన చూసి అందరికీ న్యాయం చేయగలగటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు బాబు గారు. ఫైనల్గా ఈ ప్రభుత్వం పట్ల సంతోషంగా వ్యక్తం చేస్తున్నారా మీరు? నాకు మటుకు చాలా సంతోషం అండి. ఈయనే మళ్ళీ బాబు గారు రావాలనే కోరిక కామన్ పీపుల్గా, అంటే ప్రజలందరి తరపు. ఎందుకంటే నేను అందరి అభిప్రాయాలు తీసుకుంటాను. గ్రామాల్లో కూడా నాకు కాస్త మంచి పేరుంది, అందరితో సఖ్యతగా మాట్లాడతాను, అన్ని వర్గాలతో మాట్లాడగలుగుతాను. నేను అవన్నీ ఆలోచించుకుని మీకు నేను చెప్పగలుగుతున్నాను.